మన శరీరంలోనికి అనారోగ్యము ఎలా వస్తుంది? ఒక వ్యక్తి యొక్క దేహంలోని అనారోగ్యం కానీ మరణం కానీ ఎలా వస్తుంది అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా భూమి మీద మనుషులకి మరణం అనేది లేకుండే, ఏం లేదు, మరణం అనేది లేకుండే. కానీ మరణం అనేది ఎలా వచ్చిందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నాము. ఆ తర్వాత రోగం అనేది మన శరీరంలోకి ఎలా వస్తుంది అనేది తెలుసుకున్నాము. సో రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపమును చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, దేవుని యొక్క వాక్యములు ఎంత క్లియర్ గా మనకు మరణం అనేది ఏ విధంగా లోకములో వచ్చింది. ఇది లోకములో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరణం అనేది లేదు, కానీ మరణం అనేది వచ్చినది ఏది అనారోగ్యం మన జీవితంలోకి వచ్చినా అనారోగ్యము పోతుంది, అవునక. దుఃఖం వస్తే మన జీవితకాలము దుఃఖం ఉండదు. దుఃఖం అనేది ఏమవుతుంది? సంతోషంగా మారుతుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. యెషయా గ్రంథంలో ఏముంటది? మీ యొక్క దుఃఖము సంతోషంగా ఆయన మారుస్తాడు, మీ అవమానములకు ప్రతిగా రెండంతల ఘనతని దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం. అదేవిధంగా మరణం అనేది లోకంలోనికి వచ్చింది, కానీ అది పుట్టింది కాదు. దేవుడు దాన్ని సృష్టించలేదు. మరణమునకు సృష్టించింది ఎవరంటే సాతాను. మరణముని తీసుకొచ్చింది ఎవరంటే సాతాను. ఎలా మరణం అనేది ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటుంది? ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం అనేది మొట్టమొదటిగా లోకములోనికి వచ్చింది. పాపము ఏం చేస్తుంది? మనుషుని ద్వారా పాపము పరిపక్వమై అది మరణం అవుతుందని దేవుని యొక్క వాక్యంలో. చూడండి, మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏమనున్నది? దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరణం ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరణం అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దురాశ. ఏ ఆశ ఇది? దురాశ. క్రైస్తవునికి మనకు ఉండకూడనటువంటి ఒక లక్షణం ఏంటిదంటే దురాశ అనేది ఏ వ్యక్తికి కూడా ఉండకూడదు, ఎవరికి కూడా ఉండకూడదు. ఒకవేళ మన యొక్క హృదయంలో దురాశ అనేది ఉంటే అది మరణములకు దారి తీస్తుంది. దురాశ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భము ధరిస్తుంది. మనం ఎవరైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే వెంటనే అంతా కనబడదు కదా. సో చిన్న రక్తపు ముద్ద అనేది వాళ్ళ యొక్క గర్భంలో ఫామ్ అవుతుంది. అదే విధంగా దురాశ అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో గర్భం అనేది ధరిస్తుంది. అది మెల్లమెల్లగా ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది, పరిపక్వమైనది, కంప్లీట్ గా ఫుల్నెస్ వస్తుంది. ఆ ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో ఆ పరిపక్వమైన దానిని ఏమంటున్నాడు? పాపం అంటున్నాడు. పరిపక్వమైనది ఏంటిది? పాపం. ఆ పాపం ఏం చేస్తుంది? మరణముని కంటున్నది. మనం చదివిన వాక్యంలో ఏమున్నది? దురాశ. మరణము ఎలా లోకంలోకి వచ్చిందంటే ఒక మనిషిని ద్వారా. ఆ మనిషి ఏ విధంగా పాపం చేసిండు? ఏ విధంగా పాపం చేసిందంటే
దేవుడు మొట్టమొదటిగా మనిషికి ఏం చెప్పిండు? అయ్యా బాబు, ఇదిగో ఇక్కడ ఒక చెట్టు నేను పెట్టి ఉన్నాను, ఇంకొక చెట్టు ఇక్కడ ఉన్నది. ఏంటిది? దేవుడు ఒక తోటలో 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు ఏమో మరణములకు సంబంధించింది, ఒక చెట్టు ఏమో జీవములకు సంబంధించింది. దేవుడు చెప్పిండు, ఇదిగో ఈ చెట్ల యొక్క పండు చాలా చాలా విలువైనది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే చెట్ల యొక్క ఆకులు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క చెట్ల నుండి వచ్చినటువంటి ఆకుల ద్వారా శరీరానికి స్వస్థత అనేది కలుగుతుంది. మనం తింటున్నటువంటి ఆహారం ద్వారా మన యొక్క శరీరంలోనికి అనారోగ్యం వస్తుంది. అది నేను తర్వాత మీకు చెప్తాను, స్వస్థత గురించి, అదేవిధంగా అనారోగ్యం గురించి. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం మనల్ని ఏం చేస్తుంది? సత్యము మనం తెలుసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా దాని నుండి నువ్వు ఎలా బయటకు రావాలనేది నీకు అర్థమవుతుంది. ఒకవేళ మన శరీరంలో అనారోగ్యం ఉంటే, అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా నేను దాని నుండి బయటికి రావాలనేది నీకు తెలుస్తుంది. ఒక డాక్టర్కి ఏదైనా ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్కి తను చదువుకున్నటువంటి ఏదైనా రోగం ఉంటే ఆ రోగానికి సంబంధించిన మెడిసిన్ మాత్రమే ఆయన రాయగలుగుతాడు, కానీ ఆయన స్వస్థపరచలేడు. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం మెడిసిన్ మాత్రమే రాస్తాడు. దేనిని బట్టి? ఆయనకున్నటువంటి జ్ఞానమును బట్టి. అదేవిధంగా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క జ్ఞానం నీకుంటే నీలో ఉన్నటువంటి రోగముని చాలా సులభంగా తొలగించుకోవచ్చు. అది దేవుని యొక్క వాక్యం ఉంటుంది. సో అందుకనే దేవుడు చెప్పినటువంటి పండు తినడం వలన ఆయన ఫస్ట్ ఏం కలిగింది? దురాశ కలిగింది. ఏం కలిగింది? దురాశ. ఏంటిదంటే ఆ దురాశ అంటే, ఈ పండును చూడగానే చాలా అందంగా కనిపించిందంట. ఏదైనా పాపము చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు చాలా మంచిగా కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది? అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్ళకి అది చూడగానే చాలా అందంగా కనిపించిందంట. కానీ దాని తర్వాతకి వచ్చే శ్రమను మాత్రము గుర్తించట్లేదు. ఏదైనా దేవుడు మనకివ్వకుండా ఏది మనం తీసుకున్నా కూడా అది మన శరీరంలో లేదంటే మన జీవితంలో అది ఏమైతుంది? ఇబ్బందికరంగా మారుతుంది. దేవుడు ఇవ్వకుండా ఏది కూడా నువ్వు తీసుకోవద్దు. ఏదైనా దేవుడు ఇవ్వకుండా మనం ఏది కూడా ముట్టుకోవద్దు. ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన చెప్పినటువంటి తన సాక్ష్యంలో ఆయన ఒక చెట్టు కింద ఆట ఆడుకుంటున్నాడు. చెట్టు కింద ఆట ఆడుతుంటే కొన్ని పండు కింద రాలిపడి, పండు కింద రాలిపడితే ఆయన తీసుకున్నాడు. పండు తీసుకోగానే దేవుడు ఆయనతో అన్నాడంట, ఈ చెట్టు నువ్వు పెట్టినవా? ఈ చెట్టు పండు నీయేనా అని అడిగినాడు. ఈ చెట్టు నువ్వు పెట్టినవా? ఈ చెట్టు పండు నీవేనా? మరి నేను పెట్టలేదు, నాది కాదన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీది కానిది నీకెందుకు? ఒకవేళ అది తీసుకుంటే మరణము. కారణం ఏంటిదంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆకాను ఇజ్రాయేలీలు విడుదల పొందుకున్నారు కదా, విడిపించబడిన మనమందరం కూడా విడుదల పొందుకున్నటువంటి వ్యక్తులం. దేని నుండి విడుదల పొందుకున్నాము? ఈ లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడానికి మనం విడిపించబడ్డాము. లోకముతోటి మనకు సంబంధం లేదు. లోకము నడిచినట్టు మనము నడవకూడదని దేవునిలోనికి వచ్చి ఉన్నాము కనుక మనం కూడా ఏమైనాము? విడుదల పొందుకున్నాము. ఈ ఇజ్రాయేలీలు విడుదల పొందుకొని దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో, దేవుడు ఇస్తున్నటువంటి దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశంలోకి వారు ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా దేవుని యొద్దకు వచ్చిన నీకు నాకు దేవునిలో మనం నివసిస్తున్నాం కనుక దేవుడు కూడా నీకు వాగ్దానం చేసిండు. మనము ప్రతి క్రొత్త సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకుంటున్నాం. ఆ వాగ్దానము మాత్రమే అనుకొని మన జీవితము ఆ సంవత్సరం అంతా అదే వాగ్దానం పట్టుకుంటున్నాం, కానీ అది నిజమైనది కాదు. దేవుడు నీతో మాట్లాడి నీకు చెప్పినటువంటి వాగ్దానమే నిజమైనటువంటి వాగ్దానము.
ఒకవేళ మనం ఇట్లా లక్కీ డ్రాలో చేయబెట్టి తీసుకుంటే తీసుకుంటున్నాం, అది ఏదొస్తే అది నా వాగ్దానం అనుకుంటాం. కానీ ఒకవేళ దేవుడు ఆ సంవత్సరంలో నీకు అది కాదేమో, ఆ మాట నీ జీవితంలో కాదేమో, వేరేది దేవుడు చేయాలనుకున్నది. అందుకనే మనము దేవుని యొక్క స్వరము వినటం చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క స్వరం ఎలా వినాలనేది నేను మీకు చెప్తాను తర్వాతకి. సో ఎప్పుడైతే వాళ్ళు విడుదల పొందుకున్న తర్వాతకి దేవుడు ఏదైతే వాగ్దానం చేసిన మంచి దేశంలోకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేసిండు, ఆకాన్ అనేటువంటి వ్యక్తి దేవుడు చెప్పిండు, ఇదిగో ఈ యొక్క ఎరుకోలో ఏది కూడా పట్టుకోవద్దు. ఏమన్నాడు? ఎరుకోలో ఏది కూడా మీరు తీసుకోవద్దు అన్నాడు. కానీ ఆయన దేవుని మాట వినకుంటే ఏం చేసిందో చూడండి. యెహోషువ గ్రంథము, యెహోషువ 6వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు మనుమనుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాన్, ఆయన పేరు ఆకాన్, శపితమైన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏం చేసిందంట? ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసినాడు. ఒక్క వ్యక్తి చేస్తే దానిని అంతటికీ ఆపాదిస్తుండే దేవుడు. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే దేవుడు అందరికి చెప్పిండు ఒకటే మాట. ఒక్కరికి ఒకటి, ఇంకొకరికి ఇంకొకటి చెప్పలే, అందరికి దేవుడు ఒకే మాట చెప్పిండు. కనుక ఇక్కడ ఒక్క వ్యక్తి తిరుగుబాటు చేసినట్టే దేవుని మాట వినలేదు. ఏం వినలేదు ఆయన? ఏం వినలేదంటే దేవుడు ఏం చెప్పినట్టే శపితమైనది, నీది కానిది నీవు పట్టుకోవద్దు. కానీ ఆయన ఏం చేసిండు? శపితమైన దానిలో కొంత తీసుకొని ఏం చేసిండు? దేవునికి కోపము తెప్పించిండు. మనం కూడా మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క నోటి మాటలను బట్టి ఎప్పుడైనా దేవునికి మనం కోపం తెప్పిస్తామేమో. ఎప్పుడైనా దేవునికి కోపం తెప్పించడం మనకు తెలియదు. కనుక దేవుని ఏం చేయండి? క్షమించమని అడగండి. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? తన తప్పిదమును క్షమాపణ కోరుకున్నవాడు ధన్యుడు అన్నాడు. మనకు తెలియదు. మన కానిది ఎక్కడైనా తీసుకుంటే దేవుని ఏం చేయాలి? క్షమించమని. ఆయన తీసుకున్నది ఏంటిదో చూడండి. 7వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఆయన ఏమేమి తీసుకున్నాడు? 3 వస్తువులు తీసుకున్నాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఆయన తీసుకున్నది ఏంటిది? 3 ఆయనకు ఆశ కలిగిందండి. ఏ ఆశ ఇది? దురాశ. ఇలాగేం చెప్పినా దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కన్నది. ఇతనికి ఏమొచ్చింది? ఒక మంచి వస్త్రం. దేవుడు అన్నాడు వీటికంటే నీకు చాలా గొప్ప ఇస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడనే స్ట్రక్ అయిపోతున్నాం. అలా ఉండకూడదు. ఆయన ఒక మంచి వస్త్రం చూసి ఇది చాలా అందంగా ఉన్నది, ఇది నాకు కావాలని తీసుకోండి. ఇంకోటి ఏం తీసుకున్నాడు? 200 తులముల వెండిని,
ఇంకోటి ఏంటిది? 50 తులముల ఎత్తుగల ఒక బంగారము. మూడే విషయము, బంగారము, వెండి, ఒక మంచి వస్త్రం తీసుకున్నాడు. దేని వలన? ఆశ. ఆశ ఏం చేసింది? తీసుకోమని చెప్పింది. తీసుకున్నందుకు అతడు ఏమైపోయాడు? మరణం ఆయన మీదకి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మరణం. డేంజరస్. దేవుడు మనకి ఇవ్వనిది ఏదైనా మనం పట్టుకోవచ్చు, మరణం వస్తుంది. అంటే ఇమ్మీడియట్. ఇది పాత నిబంధన కనుక వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు కనుక అది ఇమ్మీడియట్ గా కనిపించింది. కానీ మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. చాలా డేంజర్. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి డేంజర్ ఏంటిదంటే, పాత నిబంధనలు ఎవడైనా పాపం చేస్తే ఎమ్మటే శిక్ష ఉండేది. కన్నుకి కన్ను అని, పంటకి పన్ను, చేయికి చెయ్యి ఎమ్మటే. కానీ క్రొత్త నిబంధనలు ఏంటంటే దేవుడు మనకు కృపనిచ్చి ఉన్నాడు. కృప అంటే ఏంటిదంటే ఒక్కరు కూడా నశించిపోకూడదు. కాబట్టి ఒక్కరు కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక మనం ఏ తప్పు చేసినా మనకి ఎమ్మటే శిక్ష అనేది రావట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క మనసు మార్చుకొని మన పాపమును ఒప్పుకోవడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో మనం ఒప్పుకొని మన పాపమును విడిచిపెట్టినట్లయితే మన యొక్క మరణం అనేది రాదు. ఏం రాదు? మరణం అనేది రాదు. మరణం అనేది, రోగం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుందంటే దురాశ వలన. మనది కానిది ఆశించడం వలన ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి రోగములు, వాళ్ళలో ఉన్నటువంటి శాపం ఏదైతే ఉన్నదో నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఉదాహరణకి నయామాన్ అనే కుష్ఠరోగి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. దేని కొరకు వచ్చిండు ఎలీషా ప్రవక్త దగ్గరికి? ఆయనకు ఉన్నటువంటి కుష్ఠ రోగముని బాగు చేసుకుందామని వచ్చేసాడు. దేవుడు ఆయన అనుకున్నాడు, ఈయన దేవుని యొక్క ప్రవక్త, నాకు ఇక్కడ కుష్ఠరోగం ఉన్నది, సో నా దగ్గరకు వచ్చి నా కుష్ఠరోగం మీద చేయబెట్టి ఆయన ప్రార్థన చేస్తే నా రోగం పోతుందేమని ఆయన మనస్సులో అనుకుని వచ్చిందంట. ఆ విధంగా సిరియా సైన్యాధిపతి నయామాన్. కానీ ఎలీషా ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, ఇంటిలో ఉండి ఆయన చెప్పిండంట, నేను నిన్ను చూడను కూడా చూడను, నీ ముఖం కూడా చూడను, నేను కాదు బాగు చేసేది, దేవుడు మాకు బాగు చేస్తాడు. దేవుడు నాకు ఒక మాట చెప్పిండు, నేను చూడని అవసరమే లేదు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిలే, ఆటోమేటిక్ గా నీ రోగము పోతుంది. ఎంత సింపుల్ గా ఉన్నది చూడండి. ఆయన ఏమనుకున్నాడు? ఈయన దేవుని యొక్క సేవకుడు కనుక వచ్చి నా మీద చేయి పెడతాడేమో అని. మనం కూడా చాలా సార్లు అనుకుంటాం దేవుని యొక్క సేవకుడు నా దగ్గరికి రావాలంట. కానీ ఈయన అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పిండు? నువ్వు వెళ్ళు, యోర్దాను నదిలో నువ్వు మునుగు, నీ రోగం అనేది పోతుంది. హల్లెలూయా. ఆయన కోపం పడ్డాడంట ఈ మాట చెప్పగానే. ఎవరు? నయామాన్. ఏమొచ్చింది ఆయనకి? కోపం వచ్చిందంటే, నేను ఒక సైన్యాధిపతిని, మా దేశంలో ఈ యోర్దాను కంటే మంచి మంచి నదులు లేవనుకున్నాడంట. మంచి మంచి నదులు లేవనుకున్నాడంట. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు వచ్చి, అయ్యా ఈయన ఏదైనా ఒక గొప్ప పని చెప్తే చేయవా? ఆయన నిన్ను అడిగింది ఏంటిది? చిన్న పనేగా, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగమన్నాడు అంతే. ఇది ఏమన్నా పెద్ద భారంతో ఉంటుందా చెప్పండి? ఏం లేదు, సింపుల్గా ఉన్నది. సో ఆయన వెళ్ళి అట్లా మునగగానే ఆయన రోగం పోయింది. ఆయన వచ్చేటప్పుడు, ఆయన రోగంతో ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చిండు? వస్త్రాలు తెచ్చిండు, వెండి తెచ్చిండు, బంగారం తీసుకొని వచ్చిండు. ఎవరికి ఇద్దామని? ఎలీషాకి ఇద్దామని. దేని కొరకు? ఆయన రోగం బాగా అయిపోతే నేను ఈ దైవ సేవకునికి ఏదైనా ఒకటి కానుక ఇవ్వాలని. ఏమి ఇవ్వాలని? కానుక ఇవ్వాలని ఆయన పట్టుకొని వచ్చాడు. ఈ ఎలీషా చెప్పిండు ఏమన్నాడు? నీ కానుకలొద్దు, నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీవు బాగైనావు కదా, తిరిగి వెళ్ళిపోమన్నాడు. తిరిగి వెళ్ళిపో, దేవుడు నిన్ను బాగు చేసింది, దేవుడు నిన్ను ఆశీర్వదించింది, దేవుడు నిన్ను దీవించింది. నాకు దేవుడు చెప్తున్నాడు నీది ఒక్కటి కూడా ముట్టుకోవద్దు అని.
ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయనని ఒక్కడు కూడా ముట్టుకోవద్దన్నాడు. నువ్వు వెళ్ళిపో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆయన దగ్గర ఒక 10 మనిషి ఉన్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర. ఎవరున్నారు? ఎలీషా దగ్గర 10 మనిషి. ఆయన పేరు ఏంటిదంటే గెహాజీ. గెహాజీ ఏం చేసిండు? అయ్యో ఈయన తీసుకొచ్చినటువంటి బట్టలు, ఆయన తీసుకొచ్చినటువంటి బంగారం వెండిని చూడగానే ఆయన మంచి ఆశ కలిగిందంట. అయ్యో నా యొక్క యజమానునికి, ఈ ప్రవక్తకి తెలివి లేదు, ఏమి లేదు అని చెప్పేసి ఆయన కొద్ది దూరం పోగానే ఎలీషా మామూలుగా ఏదో పని చేసుకుంటుంటే ఇతను పరిగెత్తుకొని వెళ్ళి ఏమడిగిండు? ఇదిగో నాకు మా దగ్గరికి కొంతమంది వచ్చినారు, వారికి ఇవ్వడానికి బట్టలు లేవు, వెండి లేదు, బంగారం లేదు, దైవ సేవకుడు ఇవ్వంటున్నాడంటే అబద్ధం చెప్పు. ఏం చెప్పిండు ఇక్కడ? అబద్ధము మనల్ని ఏం చేస్తుంది? నశింప చేస్తుంది. అబద్ధం చెప్పి తీసుకొని రావడం వలన ఆయన యొక్క అబద్ధం ఏమైంది? ఆయనకి కుష్ఠరోగం తీసుకొని వచ్చింది. ఎంత డేంజర్ చూడండి. అబద్ధము ఏం చేసింది? ఆయనకి కుష్ఠరోగం తీసుకొచ్చింది. అందుకనే శపితమైనది మనం ఏది కూడా ఆశించకూడదు. పాపము ఎలా వస్తున్నది? దురాశ వలన, ఆశించడం వలన, అబద్ధం చెప్పడం వలన ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ పాపం ఏమైతుంది? మరణములకు దారితీస్తుంది. అంటే రోగములు రావడానికి కారణమవుతున్నాయి. సో ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిగా ఏంటిది? మరణం అనేది ఎలా వస్తుంది? పాపము చేయడం ద్వారా మరణం అనేది లోకములోనికి వస్తున్నది. సో నేను శరీరానికి రోగం ఎలా వస్తుంది అనేది నేను మొట్టమొదటి చెప్తా. రోగం ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని యొక్క మాట వినకపోవటం వలన. రాసుకోండి, పాపం మొట్టమొదటిగా ఎలా వస్తుంది? మనం దేవుని యొక్క మాట వినకపోవటం వలన మనకి ఏమొస్తుంది? రోగం వస్తుంది. రెండవది సైతాను వలన. దేని వలన? సాతాను వలన రోగం అనేది మనకు. సాతాను అంటే అన్ని రకములైనటువంటి సాతాను క్రియలు, మాంత్రక్రియలు, చేతబడి, చిల్లంగి, వీటన్నిటి ద్వారా రోగం అనేది వస్తుంది. ఒకటేమో మనం పాపం చేయడం ద్వారా, రెండవదేమో సాతాను ద్వారా, మూడవది ఏంటిదంటే అవిధేయత వలన. మూడవది ఏంటిది? అవిధేయత. నాలుగవది ఏంటిదంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాల వలన. రోగములు వస్తాయి. చాలా విధములుగా ఉన్నాయి, కానీ ఈ 4 నేను మీకు ప్రత్యేకంగా ఈరోజు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి పాపం చేయడం వలన రోగం అనేది ఎలా వస్తుందో నేను మీకు చెప్పాను. ఒకటేమో మనిషి చేసేటటువంటి పాపం ఏంటిది? ఒకటి దురాశ వలన, ఒకటి అబద్ధం వలన, ఒకటి ఆశించడం వలన మనిషికి ఏమొస్తుంది? పాపం వస్తుంది. రెండవది ఏంటిది? దురాత్మల వలన, దయ్యముల వలన, అపవిత్రాత్మ వలన రోగములనే వస్తాయి. సో యోబు 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులను యోబును మొదెను. చూడండి, రోగము శరీరంలోనికి ఎలా వస్తున్నది అంటే అపవాది వలన. ఎవరి వలన? అపవాది అంటే సైతాన్, లేదంటే దయ్యములు. ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఏం చేసింది? యోబుకు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చిందంటే అతని యొక్క విశ్వాసముని పరీక్షించడానికి. మీది కూడా కొన్నిసార్లు రోగములు వస్తాయి. దేని కొరకు వస్తాయి అంటే తెలుసా? మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. సాతాను ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగిందంట. ఏమని అడిగింది? ఇదిగో నువ్వు యోబుని ఇంతగా దీవించినావు, ఇంతగా ఆశీర్వదించినావు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు 5 విషయములలో దేవుడు కంచె వేస్తాడు. చెప్పండి, ఎన్ని విషయములలో? 5 విషయములు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము
సైతాన్ చెప్తున్నది ఈ మాట. 1వ అధ్యాయము 9-10 వచనములు చదువు. 8, 9, 13 వచనాలు చదువు. అందుకు యెహోవా అంటున్నాడు సాతానుతో, ఏమంటున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడగగా, అపవాది అంటుంది ఏమంటుంది? యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏమంటున్నాడు? సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర నిలిస్తే దేవుడు అడుగుతున్నాడు, నీవు నా సేవకుడైన యోబును ఎప్పుడైనా చూసినావా? ఏమంటున్నాడు? నీవు నా సేవకుడైన యోబును చూసినావా? అతడు ఎలాంటి వాడు? దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదటిగా అతడు ఎలాంటి వాడు అంటున్నాడు? యథార్థవంతుడు. రెండవది ఏంటిది? న్యాయవంతుడు. మూడవది ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వ్యక్తి. ఒక క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఈ 3 లక్షణములు నీలో ఉండాలి. ఈ 3 లక్షణములు మనలో ఉంటే దేవుడు నిన్ను 5 విషయములలో ఆశీర్వదిస్తాడు. ఎన్ని విషయములలో? 3 లక్షణములు మనలో ఉండాలి. ఒకటేంటిది? యథార్థత. రెండవది ఏంటిది? న్యాయం. మూడవది ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏంటిది? చెప్పండి ఏంటిది? ఫస్ట్ది రెండవది న్యాయం. మూడవది ఏంటిది? దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించాలి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దేవుడు, సాతాను వెంటనే ఏమంటుంది? అతడు ఊరికనే నీ ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఆయన. ఉట్టిగానే అతడు నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఎందుకు ఆ మాట అంటుందంటే, సైతాను చాలా సార్లు యోబుని నాశనం చేయడానికి వెళ్ళిందంట. ఏం చేయడానికి? యోబును పాడు చేయడానికి, నాశనం చేయడానికి, కూలద్రోయడానికి చాలా సార్లు ప్రయత్నించింది. కానీ ప్రతిసారి తన యొక్క ప్రయత్నము ఓడిపోయింది. దేవుని యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు యథార్థంగా ఉండి న్యాయంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నిసార్లు సైతాను నీ ఎందుకు వచ్చి నేను పడద్రోద్దామన్నా నువ్వు పడద్రోయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు వచ్చి నీకు రోగం కలుగజేద్దామన్నా నీకు రోగం కలుగజేయలేదు. ఎన్నిసార్లు వచ్చి తన ప్రయత్నము ఎన్ని రకములుగా చేసినా నిన్ను కనీసము తాకలు కూడా తాకలేదు. ఏ విషయంలో నీలో ఉంటే యథార్థత, న్యాయము, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే సాతాను నీ జీవిత కాలంలో ఎన్నడూ కూడా నిన్ను తాకదు. హల్లెలూయా. ఎన్నడూ కూడా చెప్పండి, సాతాను నా జీవిత కాలంలో ఎన్నడూ కూడా నన్ను తాకలేదు. కారణం ఏంటిదంటే, నేను యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిని. హల్లెలూయా. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే అసలు నీకు సైతాను గురించిన ఆలోచనే ఉండదు. ఏముండదు నీకు సాతాను గురించి ఆలోచన రాదు నీ మనసులోనికి. ఎందుకంటే నీ మనసు అంతా దేవుడే ఉన్నాడు. నేను దేవునికి భయపడుతున్నాను, సైతానికి భయపడతలేను. దేవునికి భయపడే వ్యక్తి యొక్క మనసులో సాతాను గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక దానితో నింపబడ్డాను. ఒక వ్యక్తి యొక్క ఆలోచన చేత నేను నింపబడి భయపడుతున్నాను కనుక మరి యొక్క వ్యక్తి నా యొక్క మనసులోనికి రాలేడు. అందుకే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సాతాను గురించిన ఆలోచన నీ మనసులో రానే రాదు. సో ఇక్కడ దేవుడు 5 విషయములలో నిన్ను ఆశీర్వదిస్తాడని సాతాను చెప్తుంది. చూడండి, మొట్టమొదటిది ఏంటిదంటే 10వ వచనంలో 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారందరికిని
చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? అతనికి, అతని ఇంటి వారందరికి. మూడవది, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి. చూడండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి న్యాయంగా యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చుట్టూ అగ్ని కంచె. ఎవరి చుట్టూ ఉంటది? నీ చుట్టూ అగ్ని కంచె. నువ్వు యథార్థంగా న్యాయంగా చెడుతనమును విసర్జించినావు కనుక నీ ఇంటి చుట్టూ కూడా ఏముంటది అంటున్నాడు? దేవుని యొక్క అగ్ని కంచె. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని కంచె నీ ఇంటి చుట్టూ ఉంటది, నీ చుట్టూ ఉంటది. మూడవది ఏమంటున్నాడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి న్యాయంగా యథార్థంగా నడిచినావు కనుక నీకున్న సమస్తము, నీకేదైతే ఉన్నదో, దేవుడు నీకు ఏదైతే ఇచ్చి నిన్ను దేనితో అయితే ఆశీర్వదించుండో దాని చుట్టూ కూడా దేవుడు ఏం వేస్తాడంట? అగ్ని కంచె. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సైతాను నీకు తాకలేదు. కారణం ఏంటిది? సాతాను చూస్తుందంట, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేడా. నేను మీకు చెప్పి ఉన్నాను కదా, ఒక వ్యక్తి స్కేవాకు ఎంతమంది కుమారులు? 7 కుమారులు. సాతానుకు నా గురించి తెలుసా అంటే తప్పకుండా నీ గురించి తెలుస్తుంది. ఎవరి గురించి తెలిస్తే చెప్పండి? సైతానికి నీ గురించి తెలుస్తుంది, నా గురించి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివా, దేవుని యొక్క వాక్యం చదివే వ్యక్తివా, దేవునికి భయపడుతున్నావా, ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నావా లేదా అనేదట సాతాను రోజు నిన్ను చూస్తుందట. దేవుడు మనల్ని చూసినట్టే సాతాను కూడా నిన్ను చూస్తుంది. చూసి అంటదంట, అమ్మో ఇతడు దేవునికి భయపడేటటువంటి వ్యక్తి, దేవునికి లోబడినటువంటి వ్యక్తి, ఇతని దగ్గరికి నేను వెళ్తే నేను కాలిపోతాను, అసలు ఇతనిని నేను తాకలేను. హల్లెలూయా. ఏం చెప్తుందంటే సైతాన్ అది? నేను అతన్ని తాకలేను. కారణం ఏంటిది? ఇతని చుట్టూ అగ్ని కంచె ఉన్నది. అదేవిధంగా అతని ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉన్నది. అతనికి ఉన్న సమస్తమైన వాటి చుట్టూ అగ్ని కంచె ఉన్నది. నేను ఎలా వెళ్ళి ఆయనను తాకగలుగుతాను? యోబు అందుకనే సాతాను ఏం చేయలేదు, తాకలేకపోయింది. స్కేవా యొక్క కుమారులు కూడా ఒకే రోజు యేసు ప్రభు గురించి తెలుసుకొని వెంటనే యేసు నామములు అన్నారు. సైతాన్ ఏమన్నది? ఒరే, నాకు పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, నువ్వో నన్ను నిలబెట్టడానికి అని అన్నదంట. ఒకటే మాట. ఎందుకంటే దేవునితోటి సహవాసం మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు సాతానుకు తెలుస్తుంది, నీ యొక్క లైఫ్ గురించి సాతానుకు తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి లేవనుకో సాతాను వచ్చి నీకు చుట్టూ కంచలేదు, నీ ఇంటి చుట్టూ కంచలేదు, నీ వస్తువుల చుట్టూ కంచలేదు కనుక ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తుంది? నిన్ను పాడు చేస్తుంది. అందుకనే యోబును పాడు చేద్దామని అనేక సార్లు ఈ దయ్యం వెళ్ళింది కానీ ఒక్కసారి కూడా తాకలేదు. అందుకనే దేవుని దగ్గర అంటున్నది, నువ్వు ఊరికనే అతన్ని నేను ఎన్నోసార్లు పాడు చేద్దామని వెళ్ళాను కానీ అతని ఇంటి చుట్టూ, అతని చుట్టూ, అతనికున్న సమస్తమైన చుట్టూ అగ్ని ఉన్నది, నేను ఎలా అతన్ని తాకుతాను? తాకలేదనేది అది ఒప్పుకున్నది. ఇంకా దేని చుట్టూ అగ్ని కంచె వేసిందో చూడండి. నీవు అతని చేతి పనిని దీవించుచున్నావు. అదేవిధంగా అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తున్నది. 5 విషయములలో వరదెల్లుతున్నాడు. మొట్టమొదటిది ఏంటిది? అతని చుట్టూ అగ్ని కంచె ఉంది. రెండవది అతని ఇంటి చుట్టూ. మూడవది అతనికున్న సమస్తమైన వాటి చుట్టూ. నాలుగవది ఏంటిది? అతడు చేస్తున్న పనులన్నిటినీ నువ్వు ఆశీర్వదిస్తున్నావు. ఐదవది ఏమంటున్నాడు? నువ్వు అతన్ని ఆశీర్వదించడం చేత అతని ఆస్తి దేశంలోనే అధికంగా విస్తరిస్తున్నది. హల్లెలూయా. చూడండి, నువ్వు అతని ఆస్తి చుట్టూ, అతని చేతి పనుల చుట్టూ, అతనికి ఉన్న దాని చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతని చుట్టూ నువ్వు కంచె వేస్తావు. అందుకే అతడు వరదలుతున్నాడు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళి ఆయనను ముట్టుకునేది అని అంటున్నాడు. అందుకనే సాతాను ఏం చేసింది? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి 7వ వచనంలో ఏం చేసింది? 7వ వచనంలో ఏం చేసింది? 2వ అధ్యాయం 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు
బాధగల కురుపులతో యోబుని ముట్టింది. రోగములు ఎలా వస్తున్నాయి? సైతాను నిన్ను త్రాకడం వలన, సాతాను నిన్ను త్రాకడం వలన ఏమొస్తుంది? రోగములు వస్తాయి. మొట్టమొదటిది రోగం ఎలా వస్తుందంటే మనము పాపం చేయడం ద్వారా. ఏం చేయడం ద్వారా? చెప్పండి, ఎలా వస్తుంది రోగములు? పాపము వలన. రెండవది ఎలా వస్తుంది? సైతాను ద్వారా, అపవాది ద్వారా. మొట్టమొదటిది ఎలా వస్తుంది రోగములు? మనము పాపము చేయడం వలన, దురాశ వలన. రెండవది ఏంటిది? సాతాను వలన. రెండవది ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. లూకా సువార్త 1 ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంది. ఎన్నో వచనం? 2వ అధ్యాయము. ఒక స్త్రీ నడుము వంగిపోయి బహు బాధపడుతుంది. లూకా సువార్త 9వ మీరు తర్వాత చదవండి. లూకా సువార్త ఒక స్త్రీకి నడుమొగిపోయి బహు బాధపడుతుంది. దొరికినదా ఎవరికైనా? పదమూడవ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. చూడండి, రోగము ఈమెలోకి ఎలా వచ్చింది? చూడండి, 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దయ్యం. దేని వలన రోగము నడుము వంగిపోయింది? దయ్యం వలన. దేని వలన? దయ్యం ఏం చేసింది? ఆమె యొక్క నడుములను ఇలా వంగిపోయేలాగా చేసింది. ఎన్ని సంవత్సరములుగా ఆమె నడుము వంగిపోయింది? 18 సంవత్సరములుగా. చాలా మంది ఈమె ఎవరో, ఈ స్త్రీ ఎవరో చెప్పి ఉన్నారు. ఈ స్త్రీ అట, ఈమె ఎవరంటే ఒక సౌత్ ఆఫ్రికా నల్ల జాతి చెందినటువంటి ఒక రాజు యొక్క కుమార్తె. అప్పుడు యెరూషలేముని ఇజ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు
ఈమె ఎవరంటే హేరోదు రాజు యొక్క భార్య. ఎవరిమా? హేరోదు రాజు యొక్క భార్య. ఎందుకు ఈమెని ఇతడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఆమెమో ఆఫ్రికా దేశస్తురాలు, ఇతడేమో యెరూషలేము కాపరి, యెరూషలేము రాజు. ఇతడు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే యెరూషలేము మీదకి ఈ యొక్క ఆఫ్రికా వ్యక్తి రాజు యుద్ధానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? యుద్ధానికి వచ్చి నాశనం చేస్తుంటే ఈ హేరోదు రాజు ఏం చేసిండు? సమాధాన పడ్డాడు. ఆయనతో సమాధాన పడ్డాడు. దేనితోటి? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వే మాట చెప్తే ఆ మాట వింటాను, యుద్ధం లేకుండా చేయమని అతను ఏం కోరుతున్నాడు? సమాధానం కోరుతున్నాడు. అయితే రాజుకి కుమార్తె ఉన్నది, ఈ నడుము మొంగిపోయినటువంటి స్త్రీ. ఈ నడుము మొంగిపోయినటువంటి స్త్రీ రాజు యొక్క కుమార్తె. ఈమెను ఎవ్వరు కూడా పెళ్లి చేసుకుంటలేరు. ఎందుకంటే రాజు యొక్క కుమార్తెని ఎవరికి ఇవ్వాలి? రాజులకే ఇవ్వాలి. ఏ రాజు కూడా ఇలా ఉన్నాడని ఆమెను పెళ్లి చేసుకుంటలేడు. కనుక ఈ రాజు ఏం చేసినాడంటే, ఈ ఆఫ్రికా రాజు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి నీవు నా కుమార్తెని పెళ్లి చేసుకుంటే నీకు యుద్ధం లేకుండా చేస్తానన్నాడు. సో ఆ విధంగా ఈ యొక్క కుమార్తెని ఆయన హేరోదు రాజు పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? నడుమొంగిపోయినటువంటి స్త్రీని. ఈ నడుమొంగిపోయినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే రాజుకి ఏమన్నా విలువ ఉంటుందా? ఘనత ఉంటుందా? ఉండదు. కానీ అతడు తప్పక మాట ఇచ్చింది కనుక అతడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని యెరూషలేములోనికి వచ్చినది ఈమె. యెరూషలేములోనికి వచ్చిన ఈమె యేసు ప్రభు వస్తుండగా నేను దేవుణ్ణి ఆరాధించుదామని వచ్చిందంటే ఎవరిని? ఎక్కడ? దేవాలయంలోనికి. ఈమె రాని కనుక ఆమె దేవాలయంలోకి వస్తుంటే దేవుడు ఆయన చూసి, యేసు ప్రభు ఆమెను చూసి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ఆమె 18 సంవత్సరములు బలహీనపరచబడినటువంటి ఆమె రాగానే యేసు ప్రభు ఆమెను చూసి ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 18 సంవత్సరములుగా దయ్యము పట్టినటువంటి ఈమెని ఇదిగో నేను బాగు చేస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. చూడండి గట్టిగా మనం చదవండి. 18 సంవత్సరముల నుండి 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. చూడండి, ఒక అపవాది ఏం చేసింది? ఆమె ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా డాక్టర్స్ ఉన్నారు. లూకా డాక్టరే. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే కానీ ఆమెకి ఏం పోవట్లేదు? ఈ నడుము లొంగిపోయి ఆ నడుము స్ట్రైట్ కావట్లేదు. కానీ ఎందుకు కావట్లేదు అంటే దయ్యం ఏం చేసింది? ఆమెని బంధించి ఉన్నది. దయ్యం ఆమెను ఏం చేసింది? బంధించి ఉన్నది. అందుకని ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమె మీద చేతులుంచి ఆమెను పాకు చేసి ఏమంటున్నాడు? దయ్యము వెళ్ళిపో అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, రోగములు ఎలా వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పాపము వలన. రెండవది ఏంటిది? సాతాను మన మీద దాడి చేయడం వలన. సాతాను మన మీద దాడి చేయడం వలన ఏమొస్తుంది? మనకు పాపం వస్తున్నది. సో ఇంకొక విషయం చూద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. అనారోగ్యం మన యొక్క శరీరంలోనికి, మన దేహంలోనికి ఎలా వస్తుంది అంటున్నాడు? చెడుతనము వలన. దేని వలన? చెడుతనము వలన. మనం జ్ఞానిని అనుకోవద్దు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? దేవుని అందరూ భయభక్తులు కలిగి లేకపోతే నీలో ఏముంటది? ఆటోమేటిక్ గా చెడుతనం ఉంటది. ఆ చెడుతనం ఏం చేస్తుందంట?
నీ యొక్క శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. నెంబర్ 2, నీ ఎముకలకు ఏం చేస్తుంది? బలం లేకుండా చేస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఆమె యొక్క నడుము వంగిపోయిందంటే అర్థం ఏంటిది? ఆమె ఎముకలకి ఏం లేదు? బలం లేదు. ఆ బలం లేని కారణంగా ఆమె ఏమైపోయింది? ఇలా వంగిపోయింది. కారణము పాపము. కారణం ఏంటిది? పాపము. చెడుతనము మనలో ఉంటే మన ఎముకలకు ఏమొస్తుంది? బలహీనత వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా చెడుతనముతో మన జీవితంలో లేకుండా చూసుకోవాలి. ఇంకొక విషయం చూద్దాం, చూడండి. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరములకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏమంటున్నాడు? రోగము ఎలా వస్తుంది అంటున్నాడు? మత్సరము వలన. మత్సరం అంటే ఏంటిది? అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ మనలో ఉంటే అది ఏం చేస్తుందంటే మన యొక్క ఎముకలకి కుళ్ళును తీసుకొస్తుంది. మన ఎముకలకు తెలియదు. చాలా మంది ఎముకలు యవ్వనంగా ఉన్నప్పుడే పాడైపోతుంటాయి. చాలా మంది యవ్వనంగా ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఎముకలు, కాళ్ళు, చేతులు అన్ని పని చేయకుండా ఉంటాయి. కారణం ఏంటిది? వాళ్ళ యొక్క మనస్సు నిండా కుళ్ళు ఏమున్నది? ఆ మత్సరము, అసూయ, ద్వేషము, పగ ఇవి ఉంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? ఎముకలు ఎండిపోతాయి, బలం ఉండదు. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు మరలా ఆరోగ్యముని కలగజేస్తాడు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ నేను మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా వచ్చారని చెప్తా. ఇంకొక వచనం చూద్దాం. 4వ అధ్యాయము. స్వస్థత ఎలా వస్తుంది అనేది ఒక మాట చెప్పి ముగిస్తా. 4వ అధ్యాయము 21, 22 వచనములు, 23 వచనములు, 24 వచనములు చదువుదాం. 20 నుంచి చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము నిచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. చూడండి ఎంత స్పష్టంగా. నీకు స్వస్థత ఎలా వస్తుంది అంటున్నాడు? ఎలా? దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె ఏమంటున్నాడు? నా మాటలు విను. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్వస్థత రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క వాక్యమును వినాలి. ఏం చేయాలి? నీకు ఎక్కడ పోయినా, ఏం చేసినా, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా రోగం పోవట్లేదు అనుకోండి, ఏం చేయాలంటే మన ఇంట్లో ఎప్పుడు బైబిల్ అనేది ఒక MP3 ఉంటుంది. MP3 మ్యూజిక్ కంటిన్యూస్గా ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది. అది కొనుక్కొచ్చి ఇట్లా పెట్టండి. బైబిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉండని అని. దేవుని యొక్క వాక్యం వినటం వలన స్వస్థత అనేది కలుగుతుంది. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా మాట విను. నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని యొక్క మాటల్ని వినాలి. వింటే ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు? నా వాక్యములకు నీ చెవియొగ్గు. నా మాట ఆలకించాలి, నా మాటలను గాయకొనాలి. గాయకొన చెవియొగ్గం అంటే కొంతమంది వింటారు, ఏమంటే మర్చిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ చెవులలో నుండి వచ్చిన దానిని, నా మాటలని పోనీయకు. ఏం చేయమంటున్నాడు? నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు. ఇంకేం చేయాలి? నీ హృదయంలో భద్రంగా కాపాడుకుంటే దేవుడు ఏమంటున్నాడు? దొరికిన వారికి జీవము వస్తుంది అంటున్నాడు. రెండవది ఏంటిది? సర్వ శరీరమునకు ఆరోగ్యము. ఎలా వస్తుంది ఆరోగ్యము? వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. రెండే విషయం చెబుతున్నాడు యేసయ్య. అయ్యా నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను. విన్నదాన్ని మర్చిపోకు. నీ కన్ను ఎదుటి నుంచి నా వాక్యముని పోనీయకుండా నీ హృదయంలో దాన్ని ఏం చేసుకో? భద్రం చేసుకుంటే నీకు జీవం వస్తుంది, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి.
ఏం బయలుదేరితే మన యొక్క హృదయంలో నుండి జీవము, మన యొక్క హృదయంలో నుండి జీవం పోతుంది కనుక మన యొక్క హృదయముని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. నీ యొక్క హృదయంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవి రానియద్దు. ఇంకేమంటున్నాడు? మూర్ఖపు మాటలు, పనికి మాలినటువంటి మాటలు నీ నోటిలో రాకుండా, కపటపు మాటలు, కుటిలమైనటువంటి మాటలు నీ పెదవులకు రానియకుండా జాగ్రత్తగా చూసుకుంటే నీకేమొస్తుంది అంటున్నాడు దేవుడు? నీ సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మీకోసం తెలుసా, మనం వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే దయ్యములు మన ఎంతకు వస్తాయండి, ఆకర్షిస్తాం మనమే దయ్యాన్ని. దయ్యమే, అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దయ్యం నా దగ్గరికి ఎలా వస్తుందంటే మనం మాట్లాడే మాటలను బట్టి అయ్యేమైతే ఆకర్షించబడతాయి. అయస్కాంతం ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇంకొక అయస్కాంతం ఉంటే ఏమవుతుంది? అతుక్కుంటుంది. అదేవిధంగా దేవుని యొక్క మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? జీవము, ఆరోగ్యం వస్తుంది. దేవుని మాటలు ఉన్న దగ్గర ఏముంటుంది? జీవం ఉంటుంది. సాతాను మాటలు ఉన్న దగ్గర ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. మూర్ఖపు మాటలు అంటున్నాడు దేవుడు, వీటిని కపటపు మాటలు అంటున్నాడు, మత్సరం అంటున్నాడు, కుళ్ళు అంటున్నాడు, ఈర్ష్య అంటున్నాడు, ద్వేషం అంటున్నాడు. ఇవన్నీ మనలో ఉంటే మనకేమొస్తుంది అంటున్నాడు? అనారోగ్యం వస్తుంది. ఇవి నీలో లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా. స్వస్థత నీకు సింపుల్ గా వస్తుంది. ఇంకొక విషయం చూద్దాము. 38వ కీర్తన 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదివి ముగించుదాం. వచ్చే ఆధారం నీకు చెప్పండి చేద్దాం. 38వ అధ్యాయము 3వ వచనంలో ఏముంది? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి ఏమంటున్నాడు? మనం పాపము చేయడం వలన దేవుని యొక్క కోపము మన మీదకి వస్తుంది. ఏమొస్తుంది? దేవుని యొక్క కోపము మన మీదకి వచ్చి ఆ కోపం వలన ఏమైంది? ఆరోగ్యము నా శరీరము విడిచిపోతుంది. ప్రతిదానికి సైతానే కాదు, ఏంటిది? దేవునికి మనం కోపం తెప్పించిన, దేవునికి మనం ఎలా కోపం తెప్పిస్తామంటే పాపము వలన. ఆ పాపం ఏం చేస్తుంది? దేవునికి కోపం రావటం వలన ఆరోగ్యం అనేది నా శరీరమును విడిచిపోతున్నది అంటున్నాడు. అదే విధంగా ఏమంటున్నాడు? నేను చేసిన పాపమును బట్టి నా ఎముకలలో ఏం లేదు? స్వస్థత లేదు. ఎవరికైనా ఎముకలు బలంగా లేకపోయినా చాలా రకాలుగా దేవుడు చెప్తున్నాడు. ఏంటిది? ఒకటి వారు చేసిన పాపం, రెండవది ఏంటిదంటే మత్సరం, కుళ్ళు, ఈర్ష్య, ద్వేష, నోటిలో కపటమైన మాటలు, మూర్ఖపు మాటలు ఉంటే ఆటోమేటిక్ గా మన ఎముకలకి ఏమైతాయి? బలహీనపడతాయి. ఏమైతే ఎముకలు బలహీనపడతాయి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? నా ఎముకలకు స్వస్థత రావట్లేదు. ఎముకలలో ఏముంటదంటే మూలుగా జీవం అనేది ఉంటుంది, రక్తం అనేది అక్కడనే ఉంటుంది. సో మన ఎముకలకు స్వస్థత రావట్లేదు అంటున్నాడు పాపం వలన. ఇంకేమంటున్నాడు? నా దోషములు నా తల మీదుగా పొరిగిపోతున్నాయి. దోషములు మన తల మీద ఉన్నట్లయితే ఆరోగ్యం ఎలా వస్తుంది? మనం రాదు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? మన పాపములను మనము ఒప్పుకోవాలి. రోగం ఎలా వస్తుంది? ఒకటి మనము పాపం చేయడం వలన. రెండవది పాపం చేయడం వలన అంటే దురాశలు, లేదంటే కపటపు మాటలు, ఈర్ష్య, మోసము, దొంగతనం, ఇవన్నీ ఇదేం తీసుకొస్తున్నాయి? మన యొక్క పాపం. దేవుని మాట వినకపోవడం అవిధేయత. రెండవది ఏంటిది? దయ్యముల వలన, దురాత్మల వలన, అపవాది వలన రోగములు మనలోకి వస్తుంటాయి. ఈ రెండు విషయములను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే ఆదివారం వేరే విధంగా చెప్తా. స్వస్థత మనకు ఎలా వస్తుంది? స్వస్థత ఎలా వస్తుంది మనకు? దేవుని మాటలు వినటం వలన, దేవుని మాటలను ఆలకించడం వలన, మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యముని భద్రం చేసుకోవడం వలన, మన కన్నుల ఎదుట దేవుని యొక్క వాక్యం పెట్టుకోవడం వలన దేవుడు మన యొక్క ఎముకలలోనికి ఏమిస్తున్నాడు? స్వస్థతనిస్తున్నాడు. దేవుడు మన ఇంటి చుట్టూ, మన చుట్టూ అగ్నికంచె ఎలా వేస్తాడన్నా? దేని వలన అగ్నికంచె ఉంటది? 5 విషయములు చెప్పిన.
ఒకటేమో నీ చుట్టూ ఉంటుంది ఫస్ట్, రెండవది నీ ఇంటి చుట్టూ, మూడవది నీకు నీకు కలిగిన సమస్తం చుట్టూ, నాలుగవది ఏంటిదంటే నీ చేతి పనుల చుట్టూ, ఐదవది ఏంటిది నీకు ఉన్న ఆస్తి అంతటి చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? అగ్ని కంచె వేస్తాడు. దేని వలన? 3 విషయములు మనలో ఉంటాయి. ఒకటి యథార్థత, రెండవది ఏంటిది న్యాయం, మూడవది ఏంటిది యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏం చేయాలి? విసర్జిస్తే దేవుడు నీకు 5 విషయములు మనల్ని మనమే పరీక్షించుకుంటే అర్థమైంది. దేవుడు నా ఇంటి చుట్టూ అగ్ని కంచె వేసి ఉన్నాడా, నా చుట్టూ కంచె వేసి ఉన్నాడా, నాకు ఉన్న సమస్తమైన వాటి చుట్టూ అగ్ని కంచె వేసి ఉన్నాడా, దేవుడు నేను చేస్తున్న పనుల చుట్టూ లేదంటే నా ఆస్తి చుట్టూ అగ్ని కంచె ఉన్నదా లేదా అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. యథార్థంగా న్యాయంగా చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ సాయితాన్ని నిన్ను ముట్టదు కూడా ముట్టదు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. Thank you.